మ్యాక్స్ మూవీ రివ్యూ యాక్టెడ్ బై కిచ్చా సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్. కథ విషయానికి వస్తే సీఎం కొడుకులైన ఇద్దరు వ్యక్తులు ఒక తప్పు చేయడంతో పోలీసులు వాళ్ళని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆ జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోతారు. వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళని ఎవరైనా చంపారా, ఆ తర్వాత పోలీసులు ఏం చేశారనేది మీరు థియేటర్లో చూడాలి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా నార్మల్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 15 నిమిషాలకే ఒక ఐటెం సాంగ్ పెట్టారు. అది సినిమాకి సంబంధం లేకుండా ప్లే అవుతుందన్నమాట. ఆ తర్వాత కిచ్చా సుదీప్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అలా హీరో క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, మెయిన్ పాయింట్ని టచ్ చేయడం, ఇలా మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సినిమా మొత్తం వన్ డే నైట్లో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ చూస్తే కార్తిక్ గారి ఖైదీ సినిమా గుర్తుకొస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఒక ప్రాబ్లం వచ్చాక హీరో దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు, దానికోసం ఎన్ని ప్లాన్స్ వేశాడు అనేది చాలా బాగా చూపించారు. అయితే పోలీస్ స్టేషన్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఉంటారు. అయితే ఆ సాంగ్ అంత గొప్పగా లేదు భయ్య. సినిమా అంతా ఇద్దరు డెడ్ బాడీల చుట్టూ తిరుగుతుంది. అలా సినిమా ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్తో మనకు ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక్కడే మనకు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది రివీల్ చేస్తారు. అలాగే మిగిలిన ఎన్నో ప్రశ్నలకి ఈ ఫ్లాష్ బ్యాక్లో సమాధానం ఇచ్చారు. అయితే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రన్ టైం చాలా తక్కువ అండ్ మూవీ మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుంది. మూవీ 90% మీకు నైట్లోనే ఉంటుంది. అలా సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ సీన్స్తో పర్లేదు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ చాలా నార్మల్గా ఎండ్ అవుతుంది భయ్య. అదొక్కటే సినిమాలో మైనస్ పాయింట్. సినిమా మొత్తం బాగున్నప్పటికీ క్లైమాక్స్లో ఏదో అసంతృప్తి కలిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం క్యారెక్టర్స్ ఇద్దరిని స్టార్టింగ్లో చాలా పవర్ఫుల్గా చూపించారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ క్లైమాక్స్లోనే వస్తారు. ఇక్కడ సీఎంలు ఇద్దరు అండ్ హీరో ఎదురు పడినప్పుడు ఏదైనా హై మూమెంట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఆ పోర్షన్ని చాలా నార్మల్గా ఫినిష్ చేసినట్టు అనిపించింది. సో అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. సినిమా ఓవరాల్గా అయితే మూవీ మొత్తం బాగుంది. బట్ క్లైమాక్సే కొంచెం డిసప్పాయింట్ చేసింది. స్టార్టింగ్లో అంత పవర్ఫుల్గా చూపించిన క్యారెక్టర్స్ని క్లైమాక్స్కి వచ్చేసరికి వీక్ చేశారు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే పర్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సిఏ అర్జున్గా సుదీప్ గారు చాలా పవర్ఫుల్గా కనిపించారు. అయితే ఈ సినిమాలో ఆయన ఓన్ వాయిస్ లేదు భయ్య, ఎవరో డబ్బింగ్ చెప్పినట్టున్నారు. అది అంతగా సెట్ అవ్వలేదు. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సునీల్ గారి క్యారెక్టర్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్స్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి సినిమాలో. వాళ్ళకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు భయ్య, ఏదో జస్ట్ పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా తెలియదు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఒక యాక్షన్ తో కూడిన ఫైటింగ్ ఉంటుంది భయ్య. ఆ ఫైటింగ్ సీక్వెన్స్ అనేది అర్ధరాత్రి చీకటి నుంచి మార్నింగ్ సన్ రైజ్ వరకు అలా కంటిన్యూగా ఉంటుందన్నమాట. ఆ ఫైటింగ్ కంప్లీట్ అయ్యేలోపు చీకటి నుంచి పగులుగా మారుతుంది. ఆ ట్రాన్సిషన్ అనేది బాగుంది, చాలా న్యాచురల్ గా అనిపించింది. డైరెక్షన్ విషయానికి వస్తే చాలా బాగుంది. అయితే స్టోరీ విషయానికి వస్తే చాలా వీక్ గా రాసుకున్నారు. అలా కాకుండా క్యారెక్టర్స్ ని కొంచెం స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండు అనిపించింది. అండ్ క్లైమాక్స్ నార్మల్ గా కాకుండా ఏదైనా హై మూమెంట్ ఇచ్చి ఎండ్ చేసింటే బాగుండు అనిపించింది. సో ఆ క్లైమాక్స్ వల్లనే సినిమా అనేది యావరేజ్ గా మిగిలింది. సో ఇదండి మ్యాక్స్ మూవీ రివ్యూ. ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. మన ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.